హలో గైస్, వెల్కమ్ టు ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్. మనం ఈ వీడియోలో ఐపీఎల్ బిజినెస్ మోడల్ మరియు ఐపీఎల్ అసలు బిజినెస్ ఎలా రన్ అవుతుంది, ఒక మ్యాచ్ ద్వారా ఎన్ని కోట్లు జనరేట్ చేస్తుందో చూద్దాం. మనకు మెయిన్గా ఈ మే 17, 2025 నుంచి ఐపీఎల్ని రీస్టార్ట్ చేశారు పాకిస్తాన్ అండ్ ఇండియా వార్ టెన్షన్స్ తర్వాత. సో ఒకవేళ ఈ సీజన్లో ఐపీఎల్ ఈ నెక్స్ట్ 16 మ్యాచెస్ ఉన్నాయి. ఆ 16 మ్యాచెస్ రద్దయినట్టయితే మనకు సుమారుగా ఇండియన్ ఎకానమీకి డైరెక్ట్గా క్యాన్సల్ అయినందుకు ఒక 2000 crores ఈ స్పాన్సర్షిప్ కంపెనీస్ లాస్ అయ్యేవి. ఎలా అంటే చూడండి, మనకు ఈ ఐపీఎల్లో బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ ఇచ్చే కంపెనీస్ లైక్ ఆర్ బ్రాండ్స్ లైక్ జియో హాట్స్టార్ కానీ ఈ స్టార్ స్పోర్ట్స్ కానీ దే చార్జ్ 125 crores ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పాన్సర్. ఎందుకంటే వాళ్ళ యాడ్స్ని టెలికాస్ట్ చేయడానికి మ్యాచ్కు ఒక 125 కోట్లు వాళ్ళు ఛార్జ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, Dream11 కానీ లేదంటే టాటా కార్స్ కానీ ఇంకేదైనా బ్రాండ్ మనకు అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి ఓవర్స్ టు ఓవర్ మధ్యలో. ఆ స్లాట్ని బుక్ చేసుకోవాలి అంటే దిస్ కంపెనీస్ ఎవరైతే ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కంపెనీస్ దే హ్యావ్ టు పే హ్యూజ్ అమౌంట్స్ టు దిస్ బ్రాడ్కాస్టర్స్. అంటే జియో కావచ్చు లేదంటే స్టార్ స్పోర్ట్స్ లాంటి ఈ బ్రాడ్కాస్టర్స్కి దే హ్యావ్ టు పే దిస్ మచ్ మనీ. ఇలా అన్ని బిజినెసెస్లో ఒక మ్యాచ్కి 125 కోట్లు పే చేస్తూ ఉన్నాయి. సో 16 మ్యాచెస్ కదా, ఈ 125 కోట్లు ఇంటూ 16 అంటే ఒక 2000 crores యాడ్ రెవెన్యూ అనేది ఐపీఎల్లో లాస్ అయ్యేవాళ్ళం ఒకవేళ ఈ 16 మ్యాచెస్ రద్దయ్యేది ఉంటాయి. అందుకే బీసీసీఐ వాళ్ళు రీథింక్ చేసేసి ఆ వార్ టెన్షన్స్ అన్ని సెటిల్ అవ్వగానే దే ఆర్ రీస్టార్టింగ్ ఫ్రమ్ 17th May 2025 ఆన్వర్డ్స్. ఓకేనా, హోప్ ఈ సీజన్లో మనకు టాప్ లిస్ట్లో చూస్తే 17th May 2025 రోజున ఆర్సీబీ టాప్ ప్లేస్లో ఉంది కదా. మరి ఆర్సీబీ ఓనర్ ఎవరో నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. మనకు ఆర్సీబీ ఓనర్ వచ్చేసి యునైటెడ్ బ్రివరీస్ లిమిటెడ్. ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ 2000 పైన ఉంది. సో వీళ్ళే ఆర్సీబీకి ఓనర్. ఒకవేళ ఆర్సీబీ అయినట్టయితే ఈ సీజన్లో వీళ్ళ బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళ టీషర్ట్స్ పైన వేస్తారు కదా లోగోస్ డిఫరెంట్ కంపెనీస్వి. నెక్స్ట్ సీజన్లో దే విల్ ఇంక్రీజ్ ద ప్రైస్ ఫర్ ద స్పాన్సర్షిప్. ఆ స్టిక్కర్ వేయడానికి దే విల్ ఇంక్రీజ్ ద ప్రైస్. ఇలా ఈ కంపెనీకి కూడా లాభాలు రాబోతూ ఉన్నాయి ఒకవేళ టైటిల్ విన్ అవుతాయి ఆర్సీబీ వాళ్ళు. ఓకేనా, ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ అండ్ బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.